కేంద్రం నుంచి ముసాయిదా మాత్రమే పంపించారు. అమలు చేయాలా లేదా అన్నది మన ఇష్టము. మనము ఒకవేళ కేంద్రం ఇది బాగుంది చూసుకో అని చెప్పినా మనం వద్దని తిరస్కరించాలంట. అసలు ఈ పవన్ కళ్యాణ్కి కనీస జ్ఞానం ఉందో లేదో అర్థం కాదు. ఈ ప్రపోజల్ పంపించింది, దానికి ఒక కమిటీ వేసి అధ్యయనం చేసి ఇది చాలా బాగా పనిచేస్తుంది అని చెప్పేసి చెప్పిన వారెవరంటే నీతి ఆయోగ్. నీతి ఆయోగ్ ఎలా పనిచేస్తుందో నేను ఇప్పుడు మీకు చెప్తాను. మీ ద్వారా పవన్ కళ్యాణ్ కూడా తెలుసుకుంటాడని ఆశిస్తాం. నీతి ఆయోగ్ అన్నది అది ఒక గవర్నమెంట్ ఏజెన్సీ. ఒక గవర్నమెంట్ ఏజెన్సీ. ఏ మినిస్ట్రీ కింద, ఏ శాఖ కింద ఈ నీతి ఆయోగ్ పనిచేస్తుందంటే మినిస్ట్రీ ఆఫ్ ప్లానింగ్. మినిస్ట్రీ ఆఫ్ ప్లానింగ్. ఇప్పుడు ఆ మినిస్ట్రీ ఆఫ్ ప్లానింగ్ ఆ శాఖ ఎవరి ఆధ్వర్యంలో పనిచేస్తుందంటే, ఏ మినిస్టర్ రెస్పాన్సిబుల్ ఆ మినిస్ట్రీ ఆఫ్ ప్లానింగ్ కి అంటే స్వయంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు రెస్పాన్సిబుల్. స్వయంగా ప్రధానమంత్రి గారి అధీనంలో ఆ శాఖ నడుస్తుంది. సో నీతి ఆయోగ్ వాళ్ళు ఏదైనా ప్రపోజల్ పెట్టాలన్నా, అవి రాష్ట్రాలకు పంపించాలన్నా తప్పనిసరిగా ప్రధానమంత్రి గారి ఆమోదం పొందిన తర్వాతనే అవి రాష్ట్రాలకు వెళ్తాయి. సో ఇది బాగుంటుంది, ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ బాగుంటుందని స్వయంగా నరేంద్ర మోడీ గారు సంతకం చేసిన తర్వాతనే అవి రాష్ట్రాలకు వెళ్తాయి. ఆ మినిస్ట్రీ ఆఫ్ ప్లానింగ్ లో డిప్యూటీ మినిస్టర్ ఎవరంటే రావ్ ఇందర్జిత్ సింగ్, మినిస్టర్ ఆఫ్ స్టేట్ ఇండిపెండెంట్ చార్జ్. సో ఒక మెయిన్ మినిస్టర్ అంటే ప్రధానమంత్రి దగ్గర కూడా కొన్ని శాఖలు ఉంటాయి. మినిస్ట్రీ ఆఫ్ ప్లానింగ్ అన్నది వారి అధీనంలోనే నడుస్తుంది. డిప్యూటీ మినిస్టర్ ఎవరంటే రావ్ ఇందర్జిత్ సింగ్. ఇంకా అసలు జగన్మోహన్ రెడ్డి గారికి మేలు జరుగుతుందని చెప్పేసి ఆల్రెడీ వాళ్ళు నీతి ఆయోగ్ వాళ్ళు ముందుగానే వాళ్ళు ఏదైనా మతలబు చేసి ఇది జగన్మోహన్ రెడ్డి గారికి మాత్రమే మంచి జరగాలి, ప్రజలకు మంచి జరగకూడదు అని చెప్పేసి వాళ్ళు ప్లాన్ చేసి ఆలోచన చేసి ప్రధానమంత్రి గారి అప్రూవల్ తో, ఎందుకంటే ఆ డిపార్ట్మెంట్ ను స్వయంగా పర్యవేక్షిస్తున్నది నరేంద్ర మోడీ గారు. మినిస్ట్రీ ఆఫ్ ప్లానింగ్ మోడీ గారి అధీనంలోనే ఉంది. సరే, తర్వాత మోడీ గారు కూడా అవునబ్బా ఇది జగన్మోహన్ రెడ్డి గారికి మేలు జరుగుతుందంటే వాళ్ళు రాష్ట్రాలకు సూచనలు చేశారంట. సో ఇప్పుడు ఆర్డీఓ దగ్గరికి వెళ్లాలా, డిప్యూటీ కలెక్టర్ దగ్గరికి వెళ్లాలా, లేకపోతే సెషన్స్ కోర్టుకు వెళ్లాలా, డిస్ట్రిక్ట్స్ కోర్టుకు వెళ్లాలా, హైకోర్టుకు వెళ్లాలా అన్నది కూడా ఎలా చేస్తే జగన్మోహన్ రెడ్డి గారికి మేలు జరుగుతుందో నరేంద్ర మోడీ గారు ఆలోచించి చేస్తారంట. అసలు ఎంత హాస్యాస్పదం అండి వీళ్ళు మాట్లాడే మాటలు. అది మంచి జరుగుతుందని ఎప్పుడు 2019లో నీతి ఆయోగ్ వాళ్ళు ప్రపోజల్ చేసినప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా మంచి జరుగుతుందని ఎవ్వరు కూడా దాని గురించి మాట్లాడని ఈ పార్టీలు ఈ రోజు వచ్చేసి గగ్గోలు పెడుతున్నాయి. అండ్ ఆల్సో స్వయంగా పవన్ కళ్యాణ్ ఏమంటున్నారు, బీజేపీ వాళ్ళు కూడా దీన్ని వ్యతిరేకిస్తున్నారంట. ఒరే నాయనా, అది ప్రపోజల్ పెట్టిందే బీజేపీ వాళ్ళు రా, ఎట్లా వ్యతిరేకిస్తారా మీరు అంటే ఏ విధంగా అండి?